తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కోతల పాలన, ఎగవేతల ప్రభుత్వం అని, రైతు రుణమాఫీ, రైతు భరోసా అని ఎగవేత లేని ఎన్నికల ముందు వరంగల్ సభలో రైతు భరోసా 15,000 ఇస్తామని ఇప్పుడు 12,000కు కోత పెట్టారని ఆరోపించారు. మాయమాటలు చెప్పి సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని, కాంగ్రెస్ గ్యారంటీలన్నీ నీట మూటలేనని విమర్శించారు. ఇక రైతు భరోసాలో కౌలు రైతుల ఊసేలేదని, రైతు భరోసాని మొన్నటి వరకు సంక్రాంతి నుండి ఇస్తామని ఉదరగొట్టారని, ఇప్పుడు జనవరి 26 అని అంటున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం దగ్గర రైతుల డేటా మొత్తం ఉన్నప్పుడు మళ్లీ సర్వేలు ఎందుకని ప్రశ్నించారు. యోగ్యమైన భూములకు పరిమితమని రేవంత్ రెడ్డి గారు ఇవాళ అన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. కాంగ్రెస్ యొక్క గ్యారెంటీలన్నీ కూడా నీటి మూటలేని తేలిపోతా ఉన్నది. నీళ్ల మీద రాష్ట్ర రాతలుగానే ఇలా హామీలు గ్యారెంటీ. ఇప్పటికే 2 దఫాల రైతు భరోసా ఇవ్వాల్సింది, అది పూర్తిగా ఎగ్గొట్టారు. ఇప్పుడు కొత్తగా మరి కొన్ని ఆంక్షలు, ఒకవైపు డిక్లరేషన్ అంటున్నారు, మరోవైపు శాటిలైట్ అంటున్నారు. ఇందిరమ్మ భరోసా పేరుతో భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులకు 15,000, భూమి లేని రైతు కూలీలకు 12,000 ఇస్తామని హామీలు ఇచ్చింది. అవన్నీ హామీలు అటకెక్కించి వాళ్ళ 12,000, వాళ్ళ కౌలు రైతుల ఊసే ఆ క్యాబినెట్లో ప్రస్తావన లేదు. ఈ రకంగా 2 సీజన్లు ఎగ్గొట్టి మొన్నటి వరకు సంక్రాంతి అన్నారు, ఇప్పుడేమో జనవరి 26. ఈయన రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా వారు హామీలను మరి విస్మరిస్తున్నారో తెలంగాణ రైతులు వాళ్ళు గమనిస్తాం.